రియాలిటీ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ లో అసలు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ ఫ్రీలాన్సింగ్ లో ఎంత మనీ ఎర్న్ చేస్తారో ఈరోజు తెలుసుకుందాం. ఫ్రీలాన్సింగ్ అనేది ఒక రన్నింగ్ బిజినెస్ లాంటిది. ఇందులో నువ్వు ఒక ఎడిటర్ మాత్రమే కాదు, ఇందులోనే నువ్వు అకౌంటెంట్, సేల్స్ మేనేజర్ నువ్వే, కస్టమర్స్ ఎగ్జిక్యూటివ్ నువ్వే, ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ఇలా ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ 6 or 5 పీపుల్ చేసే వర్క్ ని నువ్వు ఒకే పర్సన్ వి అన్ని వర్క్స్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, ఫ్రీలాన్సింగ్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ క్లయింట్స్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా ఫ్రీలాన్సింగ్ లో ఎడిటర్ ని హైర్ చేసుకుంటారు. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ లో డే బై డే అప్డేట్ అవ్వాలి, లేదా మన ప్లేస్ ని ఇంకో పర్సన్ రీప్లేస్ చేస్తారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ లో ఇన్కమ్. అందరూ దీని గురించి ఎక్కువగా మాట్లాడతారు అండ్ దీని వల్లే ఎక్కువగా ఫ్రీలాన్సింగ్ చూస్ చేసుకుంటారు. బట్ రియల్ ట్రూత్ ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ లో ఇన్కమ్ అనేది ఎక్కువగా స్టేబుల్ గా అస్సలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కి క్లయింట్ ద్వారా ఈ మంత్ 50K ఎర్న్ చేస్తే నెక్స్ట్ మంత్ అది డబుల్ అవ్వచ్చు, లేదా ఓన్లీ 10,000 అవ్వచ్చు. ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉండదు. అండ్ క్లయింట్స్ కూడా కొంతమందికి స్టేబుల్ గా ఉండరు. అప్పుడు మన ఇన్కమ్ డిక్రీజ్ అవుతుంది, లేదా మన పర్ఫార్మెన్స్ బాగుండి క్లయింట్ సాటిస్ఫై అయితే అప్పుడు మన ఇన్కమ్ డబుల్ అవుతుంది. ఫ్రీలాన్సింగ్ లో ఇంకొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఎడిటింగ్ అనుకుంటున్నారా? కాదు, అసెట్స్, లర్ట్స్, ప్రీసెట్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడం అనుకుంటున్నారా? ఇది కూడా ఒక టాస్కే, బట్ ఇది ఒక 30% మాత్రమే. ఇంకా మిగతా 70% ఆఫ్ బిగ్గెస్ట్ టాస్క్ ఫ్రీలాన్సింగ్ లో ఏంటి అంటే క్లయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. చాలా మందికి క్లయింట్స్ ఫైండ్ అవుట్ చేయడంలో ప్రాబ్లం జరుగుతుంది. కొంతమంది హవర్స్, డేస్, మంత్స్ కూడా ఇంకొంతమంది స్పెండ్ చేస్తారు. బట్ ఈ క్లయింట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఎక్కువ మంది చెప్పారు, కొందరు మాత్రమే చెప్తారు. ఒకవేళ క్లయింట్స్ వచ్చినా సరే మనకి నెక్స్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అంటే క్లయింట్ తో కమ్యూనికేషన్ ఎలా అవ్వాలి అండ్ క్లయింట్ ని ఎలా సాటిస్ఫై చేయాలి అనేది ఇంకొక బిగ్గెస్ట్ టాస్క్. కొంతమంది క్లయింట్స్ ఎలా ఉంటారు అంటే మల్టిపుల్ టైమ్స్ చేంజెస్ రిపీటెడ్ గా చెప్తూ ఉంటారు అండ్ ఇంకొంతమంది లాస్ట్ మూమెంట్ లో చేంజెస్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా హల్దీ వీడియో అయినా, కంటెంట్ వీడియో అయినా కానీ డెడ్ లైన్ కి వచ్చేసరికి లాస్ట్ మూమెంట్ లో ఆడియో చేంజ్ అని, లేదా ట్రాన్సిషన్స్ అని, క్లిప్స్ అని, చేంజెస్ అని లాస్ట్ మినిట్ లో చెప్తారు. మనం హార్డ్ వర్క్ చేసి ఇవన్నీ అవుట్పుట్ ప్రాపర్ గా ఇచ్చినా కూడా డెడ్ లైన్ అయిపోయింది అని చెప్పి ఇంకా పేమెంట్ డిలే చేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే మేజర్ గా ఫ్రీలాన్సింగ్ లో మనకి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అండ్ ప్రొఫెషనలిజం అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని క్లయింట్ కి అవసరమైన అవుట్పుట్ మాత్రమే మనం డెలివరీ చేయాలి. సో ఇంకెందుకు లేట్, మన పేజ్ ని ఫాలో చేయండి, ఈ రీల్ ని సేవ్ చేసుకోండి.